మనం ఈ భాగంలో ఏలియా పునర్జన్మ లోకమెరిగిన యేసు మరోరూపం అనే పుస్తకంలో ఏలియా పునర్జన్మ అనే భాగం ఉంది. అది 37వ పేజీ చూసినట్లయితే ఈ భాగం కనిపిస్తుంది. ఆ భాగాన్ని కనుక విన్నట్లయితే, బైబిల్లోని ప్రధానమైన ప్రవక్తలలో ఏలియా ఒకడు. బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అందులో ఏలియా అనే ఒక ప్రవక్త కూడా ఒక ప్రధానమైన ప్రవక్త. క్రీస్తులాగే బైబిల్లో ఉన్న పాత కొత్త నిబంధనలు రెండింటిలోనూ ఏలియా ప్రస్తావన ఉంటుంది. బైబిల్లో 2 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం, పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ 2 భాగాల్లో కూడా క్రీస్తు అనే ఒక ప్రవక్త గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. క్రీస్తు అంటే చాలామంది యేసు అనుకుంటారు. యేసు క్రీస్తు అనేది ఒక పేరు అనుకుంటారు. ఇంతకుముందు కూడా చెప్పాను ఇది. యేసు వేరు, క్రీస్తు వేరు. క్రీస్తు అంటే ఇశ్రాయేలీల్ని రక్షించడానికి వారిపై రాజుగా అభిషిక్తుడైనటువంటి ఒక ప్రవక్త.